కుంభరాశి వారికి ఈ వారంలో సాధన పూర్వకంగా ఫలితాలు బాగా వస్తాయా అండి? ముఖ్యంగా తన పనులను వాయిదా వేయడం, ఇతరుల పని మీద శ్రద్ధ చూపించడం అనే కార్యక్రమాల వల్ల కొన్ని స్వప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అందువలన ఇతరుల పనులు ముఖ్యమైనవే, మన పనులు కూడా ముఖ్యమైనవే అనేటువంటి భావనతో ఎక్కువ పనులు చేయడానికి కావలసినటువంటి శారీరకమైన శక్తి అలాగే క్రియాశీలత ఏర్పడడం కోసం ఉదయకాలం గణపతి దగ్గర 21 అరగుంజీలు తీస్తూ ఉన్నట్లయితే సరి అయిన ఆలోచన, సరి అయిన కార్యక్రమ ప్రణాళిక, వాటిని కార్యాలను నిర్విఘ్నంగా కొనసాగించడం అనే శక్తులు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం వలన ఎక్కువ పనులను సాధించగల శక్తి ఉంటుంది. అయితే ఆలోచించేప్పుడు మాత్రం పలు విధాలుగా మనసు పోవడం వలన నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విషయాల్లోనైతే తాను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందో ఆ విషయ నిపుణులు మరియు ఆత్మీయులు మన మేలు కోరేవారు, అటువంటి వారిని ఎంచుకుని వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాల కోసం తాను తన స్వప్రయోజనాలని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతాయి. వాటిలో కొన్ని విడిచిపెట్టక తప్పదు. మాట్లాడే తీరు మాత్రం అందరి ఆమోదాన్ని పొందే విధంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది, కానీ అది ఆరోగ్యంపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తాను వృత్తి స్థానంలో చేసేటువంటి పనులలో క్రింది వారు చేసిన తప్పులు కూడా తనపై పడేటువంటి అవకాశం ఉంది. అలాగే సమయానికి పనులు కాకపోవడం అనేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకని ఎక్కువ శ్రమకు గురైనా సరే సకాలంలో స్వయంగానే అన్ని పనులు నెరవేర్చడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేసే అవకాశం ఏర్పడుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గురు సంచారం ఉంది కాబట్టి గురు ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణుమూర్తిని సందర్శించడం, సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాల దోష స్థానంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యం సాయిబాబా వారి ధునిలో సమర్పిస్తే మంచి జరుగుతుంది.